ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9వ తరగతి విద్యార్థిని శైలజ సోమవారం సాయంత్రం మృతి చెందింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. కాగా అక్టోబర్ 30న పాఠశాలలో భోజనం చేసిన అనంతరం దాదాపు 60 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విరోచనాలు, వాంతులతో అనారోగ్యానికి గురికాగా వారందరినీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. వీరిలో 3 పరిస్థితి విషమించడంతో ఈ నెల 5న మెరుగైన వైద్యం కోసం పంచగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 9వ తరగతి బాలిక సి శైలజకు వైద్యులు అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తూ వచ్చారు. చికిత్సకు శరీరం సహకరించడం లేదని పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం బాలిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. శైలజ మృతితో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ క్రమంలో గాంధీ ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉధృతంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.